వెల్కమ్ టు మెగా 9 టీవీ. సార్, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది నిజంగా వేరే రకంగానే ఉంది. సో చిన్నపిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ధనిక్ భారత్ గురించి ఈరోజు మీరైతే ఇక్కడికి ఇనాగ్రేట్ చేయడానికైతే రావడం జరిగింది. సో ధనిక్ భారత్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? నాకు నచ్చిన విషయం ఏంటంటే ధనిక్ భారత్ అన్నారు. ధనం అంటే డబ్బు కాదు, ధనం అంటే స్పెక్యులేషన్ కాదు, ధనం అంటే సమాజానికి అవసరమైన వస్తువుల్ని సేవల్ని అంటే సంపదను ఉత్పత్తి చేసే శక్తి. విద్య ప్రయోజనం అదే. విద్య వల్ల సమాజ అవసరాలను తీర్చగలగాలి. రెండోది, మన దేశంలో విద్య అంటే చాలా మక్కువ అన్నది, కానీ విద్య అంటే ఏమిటో తెలియదు. అందుకని పరీక్షల్లో పాస్ అయ్యి మార్కులు వస్తే బ్రహ్మాండంగా విద్య అనుకుంటున్నారు. పాపం బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి, ఎందుకు మనకి రకంగా పోతున్నారు. ధనిక్ భారత్ కానీ ఇతర సంస్థలు కానీ ఏమిటంటే మార్కెట్లో ఉన్నటువంటి లోటును గుర్తించి ప్రభుత్వం ఘోరంగా విఫలమైన పరిస్థితుల్లో ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం స్కూల్లో ఉన్న పిల్లల మీద, ఒక్కొక్క బిడ్డ మీద అని చెప్పని. 185 మంది బిడ్డలకి కనీస ప్రమాణాల విద్య అందట్లేదు. ఆ నేపథ్యంలో తల్లిదండ్రులేమో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లలు తెలివితేటలున్నాయి, కష్టపడుతున్నారు. ఆ ప్రతిభ వికసించేట్టు చేయాలని చెప్పని ధనిక్ భారత్ సంస్థ ప్రయత్నం చేస్తుంది. మనసారా అభినందిస్తున్నాను. నేను కోరేదల్లా ఏమిటంటే, కొత్త విషయాలను చెప్పక్కర్లా, అందులో అనుభవజ్ఞులు ఉన్నారు టీచర్లంతా కూడా. వాళ్ళు ఎలా విద్యను బోధించాలో, ఏ రకంగా దేశంలో ఉన్నత ప్రమాణాలతో పోటీ పరీక్షలు తట్టుకోవాలో వారందరికీ బాగా తెలుసు. కానీ 10వ తరగతి దాకా విద్యా ప్రమాణాలు చాలా దారుణంగా ఉండటం చేత, పాసులు మార్కులు ఉన్నా కూడా విషయం తెలియకపోవటం చేత చాలామంది పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటర్మీడియట్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టగానే పాపం తల్లిదండ్రులు ఆస్తి పెడతారు, వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అక్కడి నుంచి ఒత్తిడి, మానసిక సంఘర్షణ, వెనకబడిపోవడం. కాబట్టి కొద్ది ప్రయత్నం, ఒక నెల రోజుల పాటు ఆ పిల్లల స్థాయిని బట్టి బ్రిడ్జ్ కోర్స్ ఒకటి పెట్టి, ముఖ్యంగా గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లాంగ్వేజ్లో ఆ కనీస ప్రమాణాలు ఉండేట్టుగా, అంటే తర్వాత 2 సంవత్సరాలు అందుకున్నట్టుగా చేస్తే తల్లిదండ్రులకి పిల్లలకి చాలా ప్రయోజనం వస్తుంది. రెండోది, కౌన్సిలింగ్ ఒకటి పెట్టండి. మూడోది, కాన్సెప్ట్స్ అర్థమయ్యేట్టుగా ఉపయోగించేట్టుగా జ్ఞానాన్ని ఇవ్వండి. నాలుగోది, రేపు పొద్దున ఎలా నేర్చుకోవాలో నేర్పండి. వాళ్ళు ధీమాగా బతుకుతారు. అలా కాకుండా పరీక్షలకు తయారు చేసే యంత్రాలుగా తయారు చేస్తే, పరీక్షల్లో పోటీ పరీక్ష ర్యాంక్ వచ్చేవాళ్ళుగా మాత్రమే తయారు చేస్తే చాలామంది జీవితంలో తర్వాత కొరగాకుండా పోతారు. సార్, నేటి బాలలే రేపటి పౌరులు అనడానికి మెయిన్ స్టెప్ అనేది ఎడ్యుకేషనల్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఐడియాలజీస్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవడం జరుగుతుంది. బట్ దీనికి ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఎంత మెయిన్ ఇంపార్టెంటో, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అవి కూడా ఇంపార్టెంటే. వాళ్ళు తీసుకునే నిర్ణయాల బట్లే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది తయారవుతుందని చెప్పాలి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రభుత్వాల నుంచే ఏ విధంగా సపోర్ట్ కావాలన్నారు? నేను ఈ దేశంలో పోరాటం మొదలెట్టింది పరిపాలన, రాజకీయం బాగుపడాలి. ఇటీవల కాలంలో నా టైం ఇస్తోంది అత్యధికంగా పాఠశాల విద్యని బాగు చేసి, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా ఆ బిడ్డల ప్రతిభ వికసించే ఏర్పాటు కావాలని. ప్రభుత్వాల విషయంలో ఘోరంగా విఫలమైన 96% పాస్ అవుతుంటే 15% కూడా ఆ స్థాయిలో ఉన్న కనీస ప్రమాణాలు లేవు. దాన్ని తేలిగ్గా చేయొచ్చు. ప్రధానంగా 3 చేయాలి. అది ప్రభుత్వం స్థాయిలో ఉంది. అందుకని నేను విద్యా సంస్థల మీద ఆ భారాన్ని నేను పెట్టట్లా. ఒకటి, పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చాలి. బట్టి పట్టడమో కాపీ కొట్టడం కాకుండా, విషయం అర్థమయ్యి బట్టి పట్టే అవసరం జ్ఞాపకశక్తి కాకుండా ఆ కాన్సెప్ట్ని ఉపయోగించే శక్తి పరీక్షిస్తే ఆటోమేటిక్గా పిల్లలు దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇది తంటాలు పడతారు తల్లిదండ్రుల పిల్లలు. రెండోది, 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అసలు స్కూళ్ళలో ఏం జరుగుతుందో ఆలనా పాలన లేదు. రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్లు పెట్టి బాగా చేస్తే వాళ్ళని వెన్ను తట్టండి, కొరతలుంటే సవరించే ప్రయత్నం చేయండి. మూడోది, వీలున్నంత వరకు తల్లిదండ్రులకి సమాజానికి పాత్ర కల్పించండి. గతంలో అట్లా ఉండేది. మీరు రాష్ట్ర స్థాయిలో మీ విద్యాశాఖ వల్ల స్కూళ్ళు బాగుపడతాం కూడా అంతకంటే భ్రమ ఇంకోట్లేదు. తల్లిదండ్రుల వల్ల స్కూలు బాగుపడతాయి, చుట్టూ ఉన్న సమాజం వల్ల స్కూలు బాగుపడుతుంది. ఈ 3 చేయాలి ప్రభుత్వం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఈలోగా ప్రభుత్వం ఏం చేసినా కూడా పిల్లల భవిష్యత్తు బాగు చేయడం కోసం ధనిక్ భారత్ లాంటి సంస్థలు పూనుకుంటున్నాయి. అందుకు వారిని అభినందిస్తున్నాను.
ఎస్ చూసుకున్నట్లయితే ఈ లాయిడ్ గ్రూప్ ఇనాగ్రేషన్కి ధనిక భారత్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేషన్కి వచ్చిన జయప్రకాష్ నారాయణ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ మారితే తప్పించి సో అలాగే దీనికి ఎడ్యుకేషనల్ సిస్టమ్ మారడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకునే నేటి బాలలే రేపటి పౌరులుగా చెప్పుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బీజం అనేది కరెక్ట్గా పడితే ఇండియా కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా మారడానికి అవకాశం ఉంటుంది అని జయప్రకాష్ నారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.